నేను ఇక్కడ ఏదో సీక్రెట్ చెప్తున్నట్టుంది కదండి. ఎందుకంటే నేను మార్నింగ్ లేసేసాను, పాప వాళ్ళు నిద్రపోతున్నారు. సో చిన్నగా చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే హ్యాపీ న్యూ ఇయర్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేసేసి అన్ని పనులు చేసేసుకుంటూ ఉన్నాను. ఇల్లంతా నీట్గా చిమ్మేసుకొని ఇలా సర్దేసుకొని అడ్డాలన్నీ తీసేసుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను పండగ పనులు అనేటివి ఎప్పుడో స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ నేను వంట రూమ్ అంతా క్లీన్ చేసేసాను. గిన్నెలు బట్టలు అన్నీ క్లియర్ అయిపోయాయి అన్నమాట. సో నేను ఇంకా కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి. అండ్ ఇల్లు తుడవడం, బాత్రూమ్ క్లీనింగ్ ఇవి మాత్రమే ఉన్నాయి. సో నాకైతే మా వారు హెల్ప్ చేస్తాడు. ఇల్లు తుడవడం తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ అనేది మా వారు చేశారనమాట. ఈరోజు వర్క్ మా వారికి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాను అనమాట ఆ 2 వర్క్స్. అండ్ తప్పదండి, ఈ సెకండ్ డెలివరీ తర్వాత నా బ్యాక్ బోను అండ్ మొత్తం బ్యాక్ అంతా కూడా స్ట్రెంగ్త్ లేకుండా అయితే అయిపోయింది. బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అంత వస్తుంది, అది మళ్ళీ సో అలాగా ఈరోజైతే నేను మొత్తానికి మార్నింగే అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానానికి వెళ్తున్నాను అనమాట. హ్యాపీగా స్నానం చేసేసుకొని కొత్త బట్టలు వేసేసుకొని నేనైతే పొంగల్ స్టార్ట్ చేసేసాను. దేవుడి రూము అంతా డెకరేట్ చేసేసుకోవడానికి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా అయిపోయాక నేను మధ్యలోనే మా వారిని మా పిల్లలందరినీ లేపేసి ఇంకా స్నానానికి అందరికి రెడీ చేసేసి ఇంకా స్నానాలు పంపించేశాను. అంటే నైట్ పిల్లలతోటి నిద్ర ఉండదు. సో అందుకే నేను మార్నింగ్ 8 అయితే కానీ లేపను అనమాట వాళ్ళని. ఈలోపు నేను చేయాల్సిన పనులన్నీ నేను చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా నేను మా వారిని పిల్లల్ని నిద్ర లేపేసి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్పేస్తాను అనమాట. అంటే ఇప్పుడు మా వారికి అయితే ఇల్లు తుడిపించడం అండ్ బాత్రూమ్ క్లీనింగ్ అయితే అప్పచెప్పాను అనమాట. ఇంకా తప్పదండి, బ్యాక్ పెయిన్ గురించి అని చెప్పాను కదా. సో హస్బెండ్ హెల్ప్ లేకపోతే మనం అంత ఈజీగా రాలేము. దీనికి కూడా కొంతమంది సహించలేరు అనమాట. నువ్వేంటి చేసేది వైఫ్కి అన్నట్టు. అలాంటి పుల్లలు పెట్టే వాళ్ళైతే మీ పని మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది అని నా సలహా అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే క్లిప్స్ అనేది ఇట్లా 3 పార్ట్స్గా పెట్టేశాను. ఎందుకంటే చాలా వ్లాగ్ అయ్యింది, అది మీరు ఇంకా బోర్ కొట్టేస్తారు కదా అని చెప్పి నేను ఇలాగా సెట్ చేసేసుకున్నాను. మా వారు స్నానం చేసి వచ్చేలోపు నేను దేవుడికి అంతా డెకరేషన్ చేసేసి పూజకి రెడీగా ఉంచి పెడతాను అనమాట. అప్పుడు ఇంకా మా వారు వచ్చాక నేను గోవిందనామాలు చదువుకొని చక్కగా మనకి లలిత సహస్రనామాలు కూడా చదువుకొని అప్పుడు మా వారు దీపం వెలిగిస్తారు. నేను ఒత్తు అన్నీ రెడీ చేసేస్తాను అనమాట. మా వారు వచ్చేసి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా దీపంని అగ్గిపెట్టెతో వెలిగించొద్దండి, మన కడ్డీలతోటి వెలిగించుకోవాలి. కడ్డీలు ఫస్ట్ వెలిగించేసుకుని కడ్డీలతోటి ఒత్తి వెలిగించుకోవాలి. మీకు తెలిసే ఉంటుందిలేండి. అండ్ ఇప్పుడు నేనైతే ఈసారి అయితే మాత్రం ప్రశాంతంగా నేను ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఏరన్నా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోవాలని కోరుకుంటున్నాం దేవుడికి. అండ్ మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని ప్రార్థిస్తాను అనమాట. మా చిట్టు తల్లైతే ఎప్పుడు కూడా ఇట్లాగా మనం టెంకాయ కొట్టేటప్పుడు తనే కొడతారని మొండికేసి మరి కొడతాడు. ఎప్పుడు కొంచెం 2 కానీ 3 కానీ షార్ట్స్కి పగిలిపోయేది. ఈసారి పాపం చాలా కష్టమైంది. అంత కష్టపడి పొంగల్ స్వీట్గా చేస్తే బొడ్డలు తినలేదు, అందుకే అలిగానండి. కష్టపడి చేస్తే తినలా. బై దిస్ డ్రెస్ ఫ్రమ్ మీషో అండి. ఈ డ్రెస్ మీకు నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఫుల్గా ఇలాగా మార్నింగ్ అంతా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్యాన్స్ వేసేసుకొని చక్కగా విషెస్ చేసేసుకొని అందరికీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. యాక్చువల్లీ మేము లంచ్కి బయటకు వెళ్తున్నాము, ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. కానీ మా మామయ్య పొంగల్ చేస్తున్నాం మామయ్య అని చెప్తే పొంగల్ తీసుకురమ్మా అన్నాడు. సో బయలుదేరేస్తున్నాం అనమాట పొంగల్ తీసుకొని. సో అలాగ అక్కడికి వెళ్ళంగానే దేవుడికి చక్కగా రెడీ చేసి పెట్టేశారు మా మామయ్య. సో అలాగ దండం పెట్టేసుకున్నాము. ఇంకా అందరికీ మేము మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నాము. అక్కడ నుంచి మా అత్తమ్మ వాళ్ళు గుడికి బయలుదేరారు, మేము వచ్చేసి బయట లంచ్కి బయలుదేరాం అనమాట. బాయ్.
మార్చేస్తాలే అమ్మా సరే బాయ్ అమ్మా ఆంటీ బాయ్. అబ్బా రాత్రి 12 గంటలకు మా చిట్టు తల్లిని వచ్చేసి మాతో పాటు తీసుకెళ్తున్నాము. కానీ బుజ్జి తల్లి మాత్రం వాళ్ళ తాతయ్యతోటి ఇంటికైతే వెళ్తుందనమాట. తనకు తెలియదు మేము తల్లి ఇక్కడ పెట్టేసి మేము లంచ్కి అయితే వెళ్తామని. ఇప్పుడైతే మేము వచ్చేసాం నెల్లూరులో ఉన్న మినర్వా గ్రాండ్కి. సో ఇక్కడైతే లంచ్ ప్లాన్ చేశారు న్యూ ఇయర్ స్పెషల్గా. సో చూద్దాము లోపల ఎంత మాత్రం ఎంజాయ్ చేసాము. అండ్ చూస్తే మీరు చాలా గ్రాండ్గా అయితే ఉందండి లంచ్ పార్టీ మాత్రం. సో ఒకసారి అయితే నేను ఆల్రెడీ మినర్వా వీడియో పెట్టాను. ఇది వచ్చేసి స్పెషల్ లంచ్ అనమాట. ఎప్పుడు కూడా టిఫిన్స్ పెట్టాము, ఇప్పుడు లంచ్ అయితే చూడండి ఒకసారి, ఓకేనా. మా చిట్టు తల్లికి పుష్ప పిచ్చి పట్టిందనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో దిగమంటే తగ్గేదేలే అంటున్నాడు. సో అదనమాట, ఇప్పుడు అందరికీ పుష్ప పిచ్చి పట్టిందిలేండి. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇచ్చారనమాట లంచ్ అరేంజ్మెంట్స్ అనేటివి. మమ్మల్ని అయితే లోపలికి మంచిగా ఇన్వైట్ చేశారు రాగానే. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి రైట్ సైడ్ వెళ్ళంగానే ఉంటుంది ఈ లంచ్ హాల్ అనేది. సో ఇలాగా మొత్తం స్టేజ్ అయితే ఇది ఇంత మొత్తం మీద ఈ స్టేజ్ హాలు అండ్ ఈ ఫ్యామిలీ సిట్టింగ్స్ అనమాట ఇక్కడ అందరూ కూడా. సో ఇలాగ మనకి మంచిగా సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మనకి టేబుల్ మీద అయితే వాటర్ బాటిల్ అండ్ టిష్యూస్ మంచిగా ఇల్లిగా బుజ్జిగా ఒక ట్రీ అయితే పెట్టారు. అండ్ రోజ్ పెటల్ తోటి ఇలా డెకరేషన్ అయితే చేశారు మనకి బెంచ్. అండ్ చక్కగా ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. మనం ఫస్ట్లో మేము రాగానే అప్పటికే 12:30 పైన అయిపోయింది. సో ఎవరు లేరు, ఏంటబ్బా ఎవరు లేరు వీళ్ళకి ఏంటి ఆదాయం అనుకున్నాం. కానీ మనం వెళ్ళేలోపు చాలామంది వచ్చేసారు. ఇక్కడైతే ఫస్ట్ మనకి నైస్ గ్లాసులు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఒక 3 వెల్కమ్ డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట మంచిగా. అండ్ ఇక్కడైతే చూస్తే మీరు మంచిగా కోవా స్వీట్స్, తర్వాత రకరకాలుగా ఉన్నాయి, మంచి హెల్దీ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. కేకులన్నీ మీరు చూడండి ఒకసారి. ఇదైతే రసగుల్లా అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేశారు. ఇంకా మంచిగా కూల్ కేక్ అండ్ నార్మల్ కేక్ అన్నీ పెట్టున్నారనమాట ఇక్కడ స్వీట్స్. మళ్ళీ మనకి ఇక్కడ 2 రకాల పాయసం అయితే ఉన్నాయన్నమాట. మంచిగా జీడిపప్పులు వేసేసి 2 రకాల పాయసాలు అయితే పెట్టారు. ఇక్కడైతే మనకి అప్పటికప్పటికే ఫ్రెష్గా ఐస్ క్రీమ్స్ అయితే చేసి ఇస్తారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని టాపిక్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే పాస్తా, నూడిల్స్ అలాగా ఇక్కడైతే ఫ్రెష్గా ఉన్నాయి. అప్పటికప్పటికి మనకి ఫ్రెష్గా వేడిగా చేసిస్తారు. అండ్ ఇక్కడ దోశలు అనమాట. సో టిఫిన్ సెక్షన్ లాగా ఇక్కడ ఉండే దోశ ఒక్కటే ఆప్షన్. టిఫిన్ సెక్షన్కి వస్తే మొత్తం చట్నీలు అయితే రకరకాల చట్నీలు, కారం, అలాగా ఆనియన్ దోశ అలా ఉన్నాయి. ఎగ్ అయితే లేదని చెప్పారు. సో దానికి సంబంధించిన కర్రీస్ అండ్ కేరళ అప్పం కూడా ఉండింది పక్కన. చట్నీలతో పాటు ఇక్కడైతే పెరుగు ఉంది. ఇది బై మిస్టేక్ ఇక్కడ పెట్టారు ప్రజెంట్ అయితే. అదైతే అక్కడ పెట్టేస్తారు మళ్ళీ. ఇది వచ్చి కాజు గ్రేవీ అండ్ ఫుల్ కాజూస్ ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి గోబీ 65 అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ సూపు అండ్ ఇది వచ్చేసి నూడిల్స్ అనమాట. వెజిటేబుల్ నూడిల్స్ 2 కూడా వెజిటేబుల్ తోటి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే గ్రీన్ కర్రీ అనమాట. ఇది వచ్చి నాకు తెలిసి ఇదేంటి పుదీనాతో చేసి ఉంటారని అనిపించింది. పక్కన వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ. అండ్ ఇది వచ్చి ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. ఐ డోంట్ నో, అది పేగుల్లాగా రౌండ్గా కటింగ్ ఉంది. ఇది వచ్చి పాస్తా అండ్ ఇది వచ్చి పన్నీర్ స్పెషల్. ఇది వచ్చి పన్నీర్ రోలు. అసలు ఎంత మెత్తగా దాంట్లో పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్ వచ్చి ఎంత బాగుందో. అప్పడాలు, పావ్ బాజీ అట్లాగా రకరకాలుగా ఉన్నాయండి మొత్తానికి లంచ్ అయితే. ఫస్ట్ అయితే మంచిగా ప్లాన్ చేసుకున్నాం చక్కగా, ఎక్కువ ఇలా కాకుండా మంచిగా ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మనం ఎంత ప్లాన్ చేసినా మనం తినేది అంతేలేండి. ఇక్కడైతే మటన్ స్పెషల్ ఏదో పెద్ద పెద్ద పీసెస్ అయితే ఉన్నాయి. కౌంజు పిట్ట అంటారు కదా అది. అండ్ చేపలు కూడా, రొయ్యల ఫ్రై అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై. సో అక్కడ వచ్చేసి మనకి కాజు రైస్ అండ్ ఇది వచ్చి రైతా. దీని పక్కన మనకి అక్కడున్న పెరుగు ఇక్కడ పెట్టేశారు. మళ్ళీ పెరుగు అయితే ఎంత చిక్క
చిక్కగా ఉంది, అసలు టేస్టీగా ఉంది, చాలా బాగుందనమాట. పెరుగు అయితే మా వారైతే దాన్ని సాటిస్ఫై అయ్యాడనమాట. మొత్తం దాన్ని బజ్జి చేసి పెట్టేశాడు. ఇక్కడ వచ్చి మటన్ రైస్, చికెన్ రైస్ అనమాట, దమ్ బిర్యానీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సూప్స్ అనమాట, సూప్స్, మటన్ సూపు. లాస్ట్ వచ్చి ఈ లైన్లోనే అటువైపు వచ్చి చికెన్ సూప్ ఉంది. అండ్ మనకి ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి, వీటికి బన్ను కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఎగ్ తోటి స్పెషల్ ఐటమ్ అయితే పెట్టాడు, బ్లాక్ ఆనియన్స్తో డెకరేషన్ చేసి. ఇంకొకటి వచ్చి ఇక్కడ రొయ్యల్ని మైనస్ వేసి చేశారనమాట సలాడ్. చాలా బాగుంది అసలు, నాకైతే చాలా నచ్చింది. తర్వాత ఫ్లవర్ డెకరేషన్ చేసేసి పెట్టున్నారు మంచిగా డిజైన్ చేసి. ఇక్కడ మొత్తం సలాడ్ సెక్షన్ అండి, వెజిటేబుల్ తోటి మొత్తం సలాడ్ సెక్షన్, ఆనియను, అలాగా కార్న్ సలాడు. తర్వాత ఇక్కడ చూస్తే మీరు వెజిటేబుల్స్ కట్ చేసేసి ఇలా గ్లాసులో పెట్టేశారు. అండ్ డిజైన్స్ అనమాట, యాజ్ యూజువల్ ఫ్లవర్ డిజైన్స్ చాలా చక్కగా చెక్కి పెట్టారనమాట. ఇంకా సూప్స్కి అయితే బౌల్స్ అండ్ సూప్, ఇక్కడ చికెన్ సూప్, అక్కడ మటన్ సూపు. సో అలాగైతే మొత్తానికి మీకైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూపించేశాను చక్కగా. ఫ్యామిలీస్ అయితే కొంచెంగా పెరుగుతూ ఉన్నారు. మేము వెళ్ళే టయానికైతే మొత్తం హాల్ అయితే నిండిపోయిందని చెప్పొచ్చు. మా బుడ్డతల్లి అయితే ఫస్ట్ అట్లా కోక్ తెచ్చుకొని, ఇది కోక్ కాదు, గ్రేప్స్ తోటి, బ్లాక్ గ్రేప్స్ తోటి న్యాచురల్ ఆర్గానిక్ జ్యూస్ అనమాట. ఇక్కడ పల్స్ తోటి మనకి డైరెక్ట్గా జ్యూస్. అండ్ అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చి ఆరెంజ్ అండ్ లెమన్ మంచిగా పల్స్ తోటి చేశారనమాట. ఇవి వచ్చేసి మంచిగా ఆర్గానిక్, ఇవి దీంట్లో ఏ కెమికల్స్ లేదు, మా సోడాస్ అలా కాదు, చాలా న్యాచురల్గా ఉండేది వెల్కమ్ డ్రింక్ అయితే. ఇంకైతే మేమైతే ఫుడ్ అయితే మాకు నచ్చినట్టువి తెచ్చుకొని చక్కగా సిట్టింగ్ వేసేసుకున్నాం అనమాట. పక్కా ప్లాన్ వేసాము మంచిగా అన్ని వెరైటీస్ టేస్ట్ చేద్దామని, బట్ నో యూజ్. సో ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయి మీకు బోరు కొట్టించున్నాము అని కొంచెం టెన్షన్ వేసింది. సో నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇక్కడైతే ఎంజీ మాల్లో వచ్చున్నాము. ఎంజీ మాల్ వీడియో అయితే మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.